మన భారతదేశంలో రాజేంద్ర జక్కల్ అనేటువంటి ఒక సీరియల్ కిల్లర్, ఆ వ్యక్తి భయంకరమైనటువంటి హత్యలు జరిగిస్తుండేటువంటి వాడు. పూణే అనేటువంటి ఆ ప్రాంతంలో అతను నివసిస్తూ భారతదేశంలో ఒక సీరియల్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నాడు. అనేక హత్యలు చేయటం ద్వారా భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆ వ్యక్తికి ఉరి శిక్షను ఖరారు చేశారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి జైలుకి వెళ్ళాడో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏనాడు కూడా వినలేదు. ఆ జైల్లో ఒక దేవుని సేవకుడు జైలుని సందర్శించి ఆ వ్యక్తికి ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. ఆ జైలు సెల్లో చాలా నిరాశతో ఉన్నటువంటి రాజేంద్ర జక్కల్, తన జీవితంలో ఎంతగానో నిరుత్సాహంతో ఆ రాజేంద్ర జక్కల్ ఆ బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. మత్తయి సువార్తలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను చదివారు. 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్ unto me those who are weary and heavy burden, I'll give you rest, I'll give you peace అనే మాటను ఎప్పుడైతే చదవగానే, ఈ నేను అనేటువంటి వ్యక్తి ఎవరు? నేను ఇస్తానంటాడు శాంతిని. ఆ శాంతి కోసం నేను ఎంతో కాలంగా పరితపించాను, శాంతిని పొందుకోవాలని ఎన్నో హత్యలు చేశాను. డబ్బు వస్తే శాంతి వస్తుంది, పలుకుబడి వస్తే శాంతి వస్తుంది, రుబాబ్ చేస్తే ఆనందంగా ఉండగలుగుతానని చెప్పి నా జీవితంలో ఎంతగానో రుబాబ్ చేశాను, హత్యలు చేశాను, మానభంగాలు చేశాను, శారీరక కోరికలు తీర్చుకున్నాను. కానీ ఎప్పుడూ ఆ శాంతిని పొందుకోలేదే. మరి ఈ గ్రంథంలో ఇంత కాన్ఫిడెంట్గా నా అద్దెకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను అని చెప్తున్నాడేంటి, ఈయనెవరు అని ఆ వ్యక్తి ఆ గ్రంథాన్ని ఇంకా చదవటం మొదలు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో అతనితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని గ్రంథం అనేటువంటిది ఒక సజీవమైన వ్యక్తి అండి. ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడతాడు. అఫ్ కోర్స్ దేవుని సేవకుడిగా మీ మధ్య నేను లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ లైవ్ ద్వారా దేవుడే మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు, దేవుడే స్వయంగా తన స్వరాన్ని వినిపిస్తాడంటే కాదు, కానీ ఆయన తన సేవకుల ద్వారా, సేవకుల ముఖాంతరంలోంచి దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు చాలా సందర్భాలు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో తన యొక్క దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తన యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలా రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాలు పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితిని చూపిస్తా ఉన్నప్పుడు లోపల నుంచి ఒక స్వరం, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన బోధిస్తాడు. ఆలోచన చేద్దాం. రాజేంద్ర జక్కల్ కూడా ఆ టైంలో జైలు సెల్లో ఉన్నప్పుడు ఉరిశిక్ష డేట్ ఖరారైంది. ఆ టైంలో ఆ వ్యక్తి ఆ జైలు సెల్లోనే బైబిల్ గ్రంథాన్ని చదివి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. రాజేంద్ర జక్కల్ తన జీవితంలో ఎంతో శాంతిని పొందుకున్నాడు. మరణించినా సరే నేను ప్రభు దగ్గరికి వెళ్తానన్న గొప్ప నిరీక్షణ పొందుకున్నాడు. ఇంకా జైల్లో ఆ కొద్ది రోజుల్లో కొద్ది క్రిస్టియన్ లిటరేచర్ చదవటం జరిగింది. ఇంకా విశ్వాసంతో నింపబడ్డాడు ఆ రాజేంద్ర జక్కల్. చనిపోతున్నప్పుడు ఈ ఉరిశిక్ష వేయబడేటువంటి వ్యక్తులకి ఒక అవకాశాన్ని ఇస్తారు. ఏంటనంటే చివరి కోరిక ఏంటని. ఆ చివరి కోరికలో నాకు ప్రాణభిక్ష పెట్టండి అనే కోరిక తప్పించి మిగతా కోరికలు, వారు తీర్చగలిగినటువంటి కోరికలు తీరుస్తారు. ఆ టైంలో వారు కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, లేకపోతే పలానా వంటకొని తినాలని, లేకపోతే రకరకాల కోరికలు ఉంటాయిగా. సో నా పిల్లలకి ఎవరికైనా జాబ్ ఇప్పించమని సంథింగ్ ఇలా కోరుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి కోరినటువంటి కోరిక ఏంటో తెలుసా? నేను చెప్పేటువంటి ఆఖరు మాటలు నా బంధువులకి, నా యొక్క శిష్యులకి, నా యొక్క సహచరులకి, పూణేలో ఉన్నటువంటి కొంతమంది కన్నా ఈ మాటను సెలవు ఇవ్వండి, ఈ మాటను తెలియచేయండి. అదేంటంటే రాజేంద్ర జక్కల్ అనేటువంటి సీరియల్ కిల్లర్ అనబెట్టి నేను నరహంతకుణ్ణి, భయంకరమైన వ్యభిచారిని, భయంకరమైన విధానంలో బ్రతికినటువంటి వ్యక్తినే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మాట విన్నానో, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట విని నా జీవితాన్ని ఆయనకి సమర్పించి ఈ రోజున శాంతిగా నేను ఉండగలుగుతున్నాను. ఈ రోజు లోకం ఇవ్వనటువంటి శాంతి నేను అనుభవిస్తా ఉన్నాను. రాజేంద్ర జక్కల్ మరణానికి భయపడలేదు, రాజేంద్ర జక్కల్ చచ్చిపోతున్నాడని బాధపడలేదు. కానీ తన తండ్రి దేవుని రాజ్యానికి, యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంతకు వెళ్తున్నాను అనే గొప్ప నిరీక్షణతోనే ఈ ప్రాణాలు విడిచిపెడుతున్నాడు. ఈ విషయాన్ని పూణేలో ఉన్నటువంటి వ్యక్తులకి, నా బంధువులకి, స్నేహితులకి, శ్రేయభిలాషులకి, నా శత్రువులు కూడా తెలియ చెప్పండి. రాజేంద్ర జక్కల్ ఒక నరహంతకుడే గాని నరహంతుడిగా చనిపోవట్లేదు. మారిన ఒక వ్యక్తిగా, మారిన ఒక నీతిమంతుడిగా, మారిన ఒక క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు బిడ్డగా ఆ వ్యక్తి మరణిస్తున్నాడు. తుది శ్వాసం విడిచిపెడుతున్నాడు. మరణించిన మరుక్షణమే యేసే రాజ్యంలో ఉంటానని చెప్పండి అని చెప్పి రాజేంద్ర జక్కల్ ఈ సాక్ష్యాన్ని చెప్తే, భారతదేశం అంతా కూడా ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత రాజేంద్ర జక్కల్ మారాడా, సీరియల్ కిల్లర్ మారాడా, నరహంతకుడు మారాడా, నిజంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడని ఆశ్చర్యపోయాడు. ఎస్, ఈరోజు యేసయ్య మనిషి హృదయాల్ని మార్చగలిగినటువంటి వాడు. అఫ్ కోర్స్ తను చేసిన నేరాలను బట్టి ఉరిశిక్ష పడింది, కానీ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తను క్షమాపణ కలిగాడు, క్షమాపణ అడిగి ఉన్నాడు ప్రభుని. తను చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి ఆ వ్యక్తి ఈనాడు
పరలోక రాజ్యంలో యేసయ్య పాదాల చెంత ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతా ఉంది.